విశాఖలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. కిడ్నీ విక్రయం పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డాక్టర్ ఆనంద్ పేరుతో చలామణి అవుతూ ఓ వ్యక్తి ఈ దందా సాగిస్తున్నాడు. తీగలాగితే ఆ ఫేక్ డాక్టర్ గుంతకల్లకు చెందిన హనీఫ్గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. పేదలే టార్గెట్గా ముఠా సభ్యులు రెచ్చిపోయారు. కిడ్నీ అమ్మితే అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం మరోసారి కలకలం అయింది. అయితే ఇది మొదటి నుంచి కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అసలు ఎవరు కిడ్నీ డోనర్స్, అసలు కిడ్నీని ఎవరు విక్రయిస్తున్నారు, కిడ్నీని ఎవరు కొంటున్నారు, ఈ వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా జరిగాయి. అయితే ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు 4th టౌన్ సిఐ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎట్టకేలకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎవరు కిడ్నీస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు? నమస్కారం సార్, నా పేరు సత్యనారాయణ. నేను 4th టౌన్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. మొదటగా మా లిమిట్స్లో ఉంటే బీకాన్ హోటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మేరకు కేసు నమోదు చేశాము. నమోదు చేసిన తర్వాత పూర్తిగా ఎంక్వైరీ చేసి ఈరోజు విశాఖపట్నంలోనే అతను అదుపులో జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఎవరు ఈ కిడ్నీ, అసలు ఈ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అతని వివరాలు ఏంటి, అతను ఎవరిని టార్గెట్గా చేసుకుని కిడ్నీ కొనడానికి కానీ కిడ్నీ అమ్మడానికి కానీ ప్రయత్నిస్తున్నారు, ఏ వివరాలు చెప్పండి సార్. ఏ పని చేయలేక ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల కిడ్నీ డోనర్స్ ఆన్ ఫేస్బుక్ వెరిఫై చేస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో పేర్లు కొందరు పెడతారు, కొందరు నేమ్స్, కొందరేమో ఫోన్ నెంబర్ పెడుతున్నారు. ఆ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి కాంటాక్ట్ చేసేవాడు. దాంట్లో భాగంగా ఒరిస్సా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయితే నా పేరు డాక్టర్ ఆనంద్ అని హిందీలో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక సమస్య చెప్పుకొని ఇవ్వడానికి రెడీ అయిపోయారు. కూడా జనవరి నెలలో జరిగిందంటున్నారు. తాజాగా యేసుబాబు, ఇంకొక అతను వేరే ఎవరు ఉన్నారు, అతని పాత్ర ఏంటి సార్, వాళ్ళిద్దరు పాత్ర ఏంటి, వాళ్ళని కూడా సేమ్ ఇదే హోటల్లో బుక్ చేశారని చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్. జనవరిలో ఒరిస్సా సంబంధించిన వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత అగైన్ మే 16వ తేదీని కాంటాక్ట్ చేశాడు. రంగబాబు ఇవ్వడానికి రెడీ అయిన కూడా ఆ రోజు ఇతను అందుబాటులో లేకపోవడం వల్ల ఫోన్ బ్లాక్లో పెట్టడం వల్ల చేయలేకపోయాడు. ఇతని అమౌంట్ ఏంటంటే బాధితుల నుంచి ఇతని అకౌంట్లోకి అమౌంట్ వచ్చిన వెంటనే ఆ నెంబర్లు బ్లాక్లో పెట్టేస్తే తప్పించి ఏ వ్యక్తి దగ్గర కూడా కిడ్నీని తీసుకొని వేరే వ్యక్తి ఇవ్వడం జరగలేదు ఇంతవరకు కూడా మా ఇన్వెస్టిగేషన్లోనే. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే మన పోలీసులు కూడా ఈ హోటల్ వాళ్ళకి వెళ్ళి అక్కడ కొంచెం వాళ్ళని, అంటే ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు కాకుండా తమదైన శైలిలో, అంటే వీళ్ళే కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు కూడా కంప్లైంట్ చేయమని చెప్పేసి ఫోర్స్ చేయడం అంతా కూడా జరిగిందని హోటల్ సిబ్బంది చెప్తున్నారు. ఎంతవరకు వస్తుంది? లేదండి, మనకి ఎప్పుడైతే జూన్ 30th రోజు వీళ్ళు వచ్చారో హోటల్ వాళ్ళకి గతంలో ఈ డాక్టర్ అనే ఆనంద్ అనేవాడు 15,000 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు వెళ్ళిపోతే అమౌంట్ రాదని దాంట్లో భాగంగా మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చారా కంప్లైంట్, ఇట్లా మాట్లాడుకుంటారని చెప్పి వాళ్ళు ఇచ్చారా, లేదంటే మనకే తెలిసిందే దర్యాప్తులో? వాళ్ళు అనుమానం వచ్చింది సార్, ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు సార్, అనుమానం ఉంది సార్ అని చెప్తే మనం తీసుకొచ్చాము, మనం వెరిఫై చేసాము. వెరిఫై చేసిన అనుమానం లేదని తెలిసింది. తర్వాత మన కేసు రిజిస్టర్ చేసి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే డాక్టర్ ఆనంద్ అనే వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసింది. వాడు ఎవరి దగ్గర కూడా ఏ బాధిత దగ్గర నుంచి కూడా కిడ్నీ తీసుకోవడం కానీ వేరే వ్యక్తికి కిడ్నీ ఇవ్వడం జరగలేదు. వీడి ఏంటంటే, వీడి యొక్క నేరం ఏంటంటే బాధితుల నుంచి ఇతను ఫోన్పేలోకి అమౌంట్ వేసుకోవడం, వాళ్ళ మోసగించడం ఇతని యొక్క ప్రధాన యొక్క నేరం ఇతను. అంటే బాధితులు ఎంతమంది ఉన్నారు? అంటే ఒరిస్సాలో చెందినటువంటి బాధితులు కాకుండా ఏలూరు జిల్లాకు చెందినటువంటి యేసురాజు అతను కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ బాధితులు? మనకి ఇన్వెస్టిగేషన్లో 2016లో మహబూబ్ నగర్ చెందిన వ్యక్తి ఒకడు వచ్చాడు. తర్వాత ఒరిస్సా సంబంధించిన వ్యక్తులు వచ్చారు, ప్లస్ ఏలూరు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చారు. అతను సిడిఆర్ వెరిఫై చేశాము. తర్వాత అతని బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇంకా డీటెయిల్గా వెరిఫై చేస్తాను. ఇంకా ఫర్దర్ ఏముంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చిన వాళ్ళ విట్నెస్ కూడా సైట్ చేస్తుంది. చిరంజీవి NTV విశాఖ.